all to love you more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman. Avatar Meher Baba ki వెరీ Jai. ఎండ్ అవతార్ మెహర్ అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగిన మా అందరినీ ఆశీర్వదించు. బట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబాకి జై జై. ఈ రోజు కూడా సీతమ్మ మెహర్ బాబా ఆయనతో సహజీవనాన్ని సాగించుకునే మహత్ భాగ్యాన్ని మనందరికీ కలుగు చేశారు. అందుచేత ఆ దివ్య ప్రియతములకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి ఆధారలను సమర్పిస్తూ ఇప్పుడు ఈ 10వ భాగం 4095వ పేజీలో మనం వేద పేరాలు ఆఖరిని ఆపుకున్నాం. అక్కడి నుంచి శ్రీబాబు మనకి పాపాల ఈ విషయాల దగ్గర నుంచి చదువుకుంటారు. అది మరి మెసేజెస్ వస్తే చెప్పుకుంటాం. అవతార్ మెహర్ బాబా की जय. నానా సాక్షి అవతార్ మెహర్ బాబా కి జై. పాపా జస్సావాలా ఈ విషయమంతా బాబాకు వివరించారు. కానీ బాబా మిగిలిన సొమ్ము కూడా తీసుకెళ్లి అతనికి ఇచ్చేయి అని ఆదేశించారు. బాబా మాటలు నమ్మలేక పాపా జస్సావాలా విసిపోయాడు. ఏమంటున్నారు బాబా, అతడు చేసిన మోసానికి బహుమానం ఇవ్వాలా అని అడిగాడు. బాబా, అతడు చేసిన మోసం అతనికి ఎప్పుడూ గుర్తుండాలంటే మిగిలిన 150 రూపాయలు తప్పక ఇచ్చేయాలి. అదే అతని తప్పుని అతనికి గుర్తు చేస్తూ ఉంటుంది. నా విధానాలు ఈ ప్రాపంచిక విధానాలకు కడు భిన్నంగా ఉంటాయి అన్నారు. ఇది జాగ్రత్తగా అందరూ అవగాహన చేసుకోవాలి. మెహర్ బాబా విధానాలు నానా నా విధానం డబల్ రీసౌండ్ లో వస్తాయి ఎక్కడికోనో. ఎవరిదో ఫోన్. ఇక్కడ ఈ 4095వ పేజీలో నా విధానాలు ఈ ప్రాపంచక విధానాలకు కడు భిన్నంగా ఉంటాయి అన్నారు. అంటే మై వే ఈజ్ వే ఆఫ్ ఎఫేస్మెంట్ అన్నారు బాబా. నా మార్గం ఏంటంటే తుడిచిపెట్టే మార్గం అన్నారు ఆయన. అందుచేత నా విధానాలు ఈ ప్రాపంచిక విధానాలకు కడు భిన్నంగా ఉంటాయి అని బాబా వ్యాఖ్యానించారు. అందరూ గుర్తుంచుకోండి విషయం అనకాని. మార్చి 24వ తేదీన బాబా ముంబై వెళ్ళి అక్కడ ఆషియానాలో బస చేశారు. మూల సంఖ్య వ్యాధితో బాధపడుతున్న బాబాను డాక్టర్ జోగ్లేకర్ పరీక్షించారు. ఆ మరునాడు చూడు మార్చి 24వ తేదీన బాబా ముంబై వెళ్ళి అక్కడ ఆషియానాలో బస చేశారు. మూల సంఖ్య వ్యాధితో బాధపడుతున్న బాబాను డాక్టర్ జోగ్లేకర్ పరీక్షించాడు. ఆ మరునాడు బాబా మెహ్రాజాద్ తిరిగి వచ్చేశారు. 4 రోజులు గడిచాయి. మార్చి 29వ తేదీన బాబా శ్రీమండలి వారితో కలిసి మరొకసారి హ్యాపీ వ్యాలీకి వెళ్ళి ఆ సాయంత్రం తిరిగి వచ్చేశారు. 1923వ సంవత్సరం నుండి బాబా ఈ ప్రదేశానికి అప్పుడప్పుడు వెళ్ళి సందర్శించేవారు. పర్యవసానంగా
ఈ అవతార కాలంలో ఆ ప్రదేశం ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకుంది. బొంబాయి నుండి వచ్చేసిన తర్వాత బాబా నాగపూర్లో ఉంటున్న జాల్ కేరావాలాను వెంటనే మెహరాజాద్కు రమ్మని అర్జెంట్ టెలిగ్రామ్ ఇచ్చారు. ఆ సమయంలో జాల్ ప్రభుత్వ సంబంధమైన అతి ముఖ్యమైన పనిలో ఉన్నాడు. అయినప్పటికీ బాబా నుండి వచ్చిన వార్త అందుకున్న వెంటనే బయలుదేరి బొంబాయి వచ్చాడు. మార్చి 30 ఆదివారం నాడు మెహరాజాద్ వచ్చిన జాల్తో, బాబా, నాకు 400 అవసరం ఉంది, నువ్వు వాటిని నాకు ఇవ్వగలవా అని అడిగారు. వెంటనే ఎంత మాత్రం సంకోచించకుండా జాల్ ఆ మొత్తాన్ని బాబాకు ఇచ్చాడు. కానీ అతని మనసులో, బాబా, ఇంత చిన్న విషయానికి నన్ను ఇంత దూరం రప్పించాలా? నా కబిరి పంపి ఉంటే నాగపూర్ నుండి వెంటనే ఈ మొత్తాన్ని మెయిల్లో పంపించి ఉండేవాడిని కదా అనుకున్నాడు. దాని వెనుక అసలు కారణం జాల్కి తెలియనే తెలియదు. బాబాను దర్శించుకోవడం జాల్కి ఇదే ఆఖరిసారని ఆ తర్వాత తెలిసింది. ఏప్రిల్ 6వ తేదీన బాబా శ్రీమండలితో బొంబాయి వెళ్లి ఆషియానాలో 3 రోజులు ఉన్నారు. ఆ తరువాత వారి కొరకు బొంబాయి శివారు ప్రాంతమైన బాంద్రాలో నారిమన్ మెహర్జీలు ఏర్పాటు చేసిన నార్మన్ బంగ్లాలోని మొదటి అంతస్తుకు మారారు. బాబాతో మెహరా, మణి, గోహెర్, మెహరు, ఆర్నవాజ్ ఉన్నారు. రానో, కిట్టీలు ఆషియానాలో ఉండిపోయారు. ఆషియానా ప్రాంతమంతా రణగణ ధ్వనులతో నిండి ఉన్నందున వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలని బాబా చెప్పడంతో అతి కష్టం మీద బాంద్రాలోని అపార్ట్మెంట్ ఏర్పాటు చేయగలిగారు. ఇల్లు చిన్నదైనప్పటికీ ప్రశాంతంగా ఉంది. ఆ ఇల్లు ఒక క్రిస్టియన్ స్త్రీకి చెందినది. ఆ ఇంటి క్రింది భాగంలోనే ఆమె ఉంటుంది. బాంద్రా బంగ్లాలో ఉండగా ఒక సందర్భంలో ప్రేమోజ్వల జీవితం గురించి బాబా ఇలా ప్రకటించారు. యథార్థంగా ఉన్న భగవంతుడు ఒక్కడే ఆనందమయ సాగరుడు. శూన్యం అయిన భ్రాంతి ఒక దుఃఖ మహాసాగరం. అందరిలో రగిలే వేదనయే ఈ మాయ లేక భ్రాంతి. ప్రతి ఒక్కరిని వేదనను అనుభవింపజేయడమే ఈ మాయ చేసే పని. నా ప్రేమోజ్వల జీవితంలో భగవంతుని కృప ద్వారా ఈ భ్రాంతిమయ జీవితాన్ని పూర్తిగా దహింపచేయాలి. ఈ ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితం అన్నది అర్థం చేసుకునే విషయం కాదు, ఇది చూసి తెలుసుకోవాల్సిన విషయం. జై బాబా, ఇది ఓ అద్భుతమైన మెసేజ్. అంటే ఆయన అప్పటప్పట మనసు ముచ్చటించిన విషయాలు చాలా గొప్పగా ముచ్చటించారు ఆయన. ఇక్కడ చూడండి, ఉన్న భగవంతుడు యథార్థంగా ఒక్కడే అంటాడు ఆయన. ఆయన ఆనందమయ సాగరుడు అంటాడు, అంటే ఓషన్ ఆఫ్ బ్లిస్. మనకి భగవంతుడు అన్న మాట పరిచయం అయింది, ఇప్పుడు పరిచయం అయిపోయింది. అలాగే ప్రేమ సాగరుడు అన్న పదాలు కూడా మనకి పరిచయం అయ్యాయి. కానీ ఈ మెసేజ్లో ఉన్నదే ఒక్కడే భగవంతుడు, యథార్థంగా ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఆనందమయ సాగరుడు అంటారు బాబా. ఆనందమయ సాగరుడు అన్న మాటలో ఆనందమే అవతార్ మెహర్ బాబాగా మహాసాగరంగా రూపుదాల్చింది అనేటటువంటి అర్థం మనకి వినబడుతూ ఉన్నది. ఇక్కడ ఆయన ఆనందమయ సాగరుడైతే శూన్యమైన భ్రాంతి, దేన్నైతే మనం ఇంగ్లీష్ లో ఇల్యూషన్ అంటున్నాము, అది తెలుగులో భ్రాంతిగా మనకి ఇదివరకే పరిచయం అయింది. కానీ అది శూన్యం, అది ఒక దుఃఖ సాగరం అంటారు, ఓషన్ ఆఫ్ మిజరీ అంటారు ఆయన. ఆనందమయ సాగరుడైన మెహర్ బాబా ఓషన్ ఆఫ్ బ్లిస్, మహా దుఃఖ సాగరమైనటువంటి ఈ ఓషన్ ఆఫ్ మిజరీ, అది భ్రాంతి లేక శూన్యం. అంటే ఈ తేడా మనం తెలుసుకోవాలి.
మనం జీవించే జీవనం మాయ, అది భ్రాంతి భయం. యథార్థానికి అది లేదు, ఉన్నట్టుగా మనం అది అనుభవిస్తూ ఉన్నాము. అంటే మన ద్వారా ఆయనే మానవ రూపంలో ప్రయాణం చేస్తున్నాడు కనుక ఆయన అలా మనకి చెప్పడం జరిగింది. అంత మాత్రం చేత మనం ఉన్నట్టు కాదు, మనం లేము. అందుచేత ఈ లేకపోయినప్పటికీ ఉన్నామనే భావంతో మనమంతా కూడా తిరుగుతున్నాం. మనమంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్లక్ష్యంగా ఉంటున్నాము. అది దేనివల్ల ఈ భ్రాంతి అయినటువంటి ఈ ప్రపంచంలో మనకి ఏదైతే కళ్ళకి కనబడుతూ ఉన్నాయో అవి నిజం అనుకుంటున్నాం. అవి నిజం అనుకొని మనం ప్రతిదాని మీద వ్యామోహం పెంచుకొని ప్రతిదాని గురించి విచారిస్తూ ప్రతిదీ కావాలనుకుంటూ సంస్కారాలను పెంచుకుంటూ జీవితాన్ని ఒక విధంగా చెప్పాలి అంటే దుఃఖమయం చేసుకుంటున్నాం. అందుచేత బాబా అంటున్నారు, అందరిలో రగిలే వేదనయే ఈ మాయా లేదా భ్రాంతి అన్నారు. అందరిలో రగిలే వేదన ఏమిటి? భౌతిక జీవితం బాగుండాల, శాశ్వతంగా చచ్చిపోకుండా జీవించి ఉండాలి, ముసలితనం రాకూడదు, తినడానికి బాగా అన్ని దొరకాలి, ఏ కష్టం రాకూడదు, శరీరానికి ఏ బాధ రాకూడదు. ఇవన్నీ కూడా వేదన మనకి. ఇది సామాన్యమైన వేదన కాదు, మాయతో భ్రాంతితో కలిసి ఉన్నటువంటి వేదన. అంచేత ప్రతి ఒక్కరిని వేదనను అనుభవింపజేయడమే ఈ మాయ చేసే పని. ఏదైతే మాయగా మనకు పరిచయం చేశారో అది మనందరినీ దుఃఖ సాగరంలో ముంచేస్తుంది. అందుచేత నా ప్రేమోజ్వల జీవితంలో అంటే ప్రేమ ఉజ్వలమై బాబా జీవితం ఎప్పుడైతే అది ఆనందమయంగాను తేజోమయంగాను అది మనందరినీ కూడా ఆశీర్వదిస్తుందో అప్పుడు భగవంతుని కృప ద్వారా ఈ భ్రాంతిమయ జీవితాన్ని పూర్తిగా దహించి వేయాలంటాడు ఆయన. ఎలా దహించేస్తాం? అదేమి ఏదైనా కాగితమా అగ్గిపొల దహించేస్తాం కాదు. మనలో నీగాని మనం పోగొట్టుకుంటే అది ఆటోమేటిక్ గా దహించిపోతుంది. ఈ ప్రేమని ఉజ్వలింపజేసేటటువంటి లైఫ్ ఏదైతే ఉన్నదో అర్థం చేసుకునే విషయం కాదు. కాబట్టి ఇది చూసి తెలుసుకోవాల్సిన విషయం. అంటే బాబాలు అయితే మనకు ఒక దర్పణం, మహోన్నతుడై ఉండి ప్రేమ మహాసాగరుడై ఉండి సర్వశక్తి సంపన్నుడై ఉండి తన 75 సంవత్సరాల జీవితాన్ని కేవలం కష్టమయం చేసుకున్నాడు, దుఃఖమయం చేసుకున్నాడు ఆయన. కానీ అలా జనంతో ఆనందంగా ఉంటాడు, ఆనందమేడి. కాబట్టి దాని ముందుకెళ్ళు. ఆ రాత్రి బాబా అస్థిమితంగా ఉన్నారు. మెహరు, గోహెర్, ఆర్నవాస్ ఒకే గదిలో ఉంటున్నారు. బాబా అక్కడికి వచ్చి వారిని ఆ గది నుండి బయటికి వెళ్లి వరండాలో పడుకోమన్నారు. రాత్రి కాపలా నిర్వహిస్తున్న ఏరిచ్ బాబా బెడ్డింగ్ తెచ్చి వారు ఖాళీ చేసిన గదిలో పరిచాడు. బాబా లోపలికి వెళ్లారు. కానీ తిరిగి కాసేపటికే బయటకు వచ్చి వరండాలో పడుకున్న వారందరినీ లోపలికి వెళ్ళిపోమన్నారు. బాబా ఇంకా అస్థిమితంగానే ఉన్నారు. కాసేపు అటు ఇటు తిరిగారు. తర్వాత తన గదిలోనికి వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా పడుకునే స్థలాన్ని మారుస్తూనే ఉన్నారు. అస్థిమితంగానే గడిపారు. ఆ తర్వాత తెలిసింది, క్రింద భాగంలో నివసిస్తున్న క్రిస్టియన్ మహిళ ఏదో కష్టంలో ఉండగా బాబా ఆమె కొరకు పనిచేసినట్టు స్పష్టమైంది. ఆ మరునాడు ఏప్రిల్ 11 గుడ్ ఫ్రైడే. బాబా పూర్తిగా అలసిపోయి చాలా నీరసంగా కనిపించారు. అహ్మద్నగర్, మెహరాజాద్లలో ఉన్న వారందరికీ ఫోన్ ద్వారా ఈ దిగువ సందేశాన్ని పంపించమని ఏరిచ్కి బాబా ఆదేశించారు. ఆరోగ్యం సరిగా లేదు. బస్ చేసిన ఇంట్లోనూ ఆ ఇంటి చుట్టుపక్కల ప్రశాంతంగా లేదు. రాత్రి సమయాల్లో రోడ్డు మీద వాహనాల రద్దీ అసలు శాంతి లేకుండా చేస్తున్నది. పశ్చిమ దేశ యాత్ర తప్పనిసరి అయినప్పటికీ అక్కడికి ఖచ్చితంగా వెళ్ళలేమేమో అనిపిస్తోంది. అందరికీ ఈ విషయం తెలియజేయండి. బాబా ఉంటున్న ఆ ఇల్లు జనసంచారంతో రద్దీగా ఉండే రోడ్డుకు దగ్గరగా ఉంది. ఎప్పుడూ శబ్దాలతో రొదగా ఉంటున్నందున బాబా ఇంకా అక్కడ ఉండదలుచుకోలేదు. స్త్రీలతో పాటు
వెనుకకు ఆసియానాకు వెళ్ళిపోవడానికి నిర్ణయించారు. బాబా ఆసియానాకు చేరుకొని నారిమన్ని మెహర్జీని మందలిస్తూ, మీకు నా పట్ల ఎంత మాత్రం శ్రద్ధ లేదు, నా గురించి పట్టించుకోరు, నాకు ప్రశాంతమైన ప్రదేశం కావాలని మీకు తెలుసు, నేను కోరుకునే వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. గత రాత్రి నేను పడ్డ శిలువేత లాంటి వేదన గురించి మీకు కొంచెం కూడా అవగాహన లేదు అన్నారు. అందువలన మెహర్జీ, నారిమన్, సరోష్ వెంటనే మరో ప్రదేశాన్ని వెతకడం ప్రారంభించారు. నారిమన్, మెహర్జీ 35 మైళ్ళ దూరంలో ఉన్న మార్వే బీచ్ దగ్గరలో ఒక బంగళాను చూశారు. ఆ రోజు సాయంకాలమే బాబా శ్రీమండలతో అక్కడకు మారిపోయారు. ఆ ప్రదేశం బాబాకు బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా ఉంది. బాబా శ్రీమండల సభ్యులు బీచ్ లో చాలా దూరం నడిచి వచ్చేవారు. అక్కడ ఉండేవారంతా పల్లెవాళ్లే. చేపలు పట్టే పడవలపై ఆ పల్లెవాళ్లు వెళ్తుండగా బాబా చూస్తూ ఆనందించేవారు. ఆ పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉండడం చూసి బాబా చాలా సంతోషించారు. బాబా కొరకు భోజనం రోజు బొంబాయి నుండి ఆర్నివాస్ తమ్ముడు హోమా దాదా ఛాంజీ తెచ్చేవాడు. ఒకరోజు బాబా హోమాతో, ఇంగ్లాండ్ వెళ్ళు, దేని గురించి కలత చెందకు, నేను నీతోనే ఉంటాను, నీ కొరకు అన్నీ చేస్తాను, ఇంగ్లాండ్ వెళ్ళి కారు మెకానిక్ పని నేర్చుకో అని ఆదేశం ఇచ్చారు. బాబా అతన్ని ఇంగ్లాండ్ వెళ్ళమనడానికి మరొక ప్రత్యేకమైన కారణం ఉంది. హోమా మోకాలు కీలు అప్పటికే దెబ్బతిని ఉంది. దానికి ఆపరేషన్ అవసరం. అతడు ఎప్పుడూ తన బాధ గురించి బాబాతో చెప్పనూ లేదు, బాబా అడగనూ లేదు. సర్వజ్ఞునికి తెలియంది ఏముంటుంది? హోమా ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత మోకాలికి ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా అతనికి సహజంగానే ఆపరేషన్ జరిగింది. బహుశా అందువలనే బాబా అతనితో చింతించవద్దని నమ్మకంగా చెప్పారు. 1952 ఏప్రిల్ 15వ తేదీన బాబా బొంబాయిలోని తన పాత ప్రేమికులు సుమారు 200 మందికి ఆసియానాలో దర్శనమిచ్చారు. అక్కడ బాబాను దర్శించుకున్న వారిలో డిఎం షిండే, కేశవ్ వి, నేనే, వారి కుటుంబాలు ఉన్నారు. షిండే గాడేకర్ ద్వారా బాబా సాంగత్యానికి వచ్చాడు. అహ్మద్నగర్కి చెందిన రుస్తుం కాకా హతిదారు చెప్పగా కేశవ్ వి, నేనే బాబా వద్దకు వచ్చాడు. ఈ సమయంలోనే డాలీ దస్తూర్ 20 బాబాను దర్శించుకోవడానికే వచ్చింది. ఆమె భర్త జాల్ ఫిరోజ్ దస్తూర్ బాబా పట్ల విశ్వాసం లేని కారణంగా రాలేదు. డాలీ చిన్నతనం నుండి బాబా వద్దకు వస్తూ ఉండేది. ఆమె తల్లి సునా ఇంజనీర్, ఆర్నవాజ్కి పినతల్లి, తరచూ బాబా దర్శనానికి వచ్చేది. డాలీ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె భర్త జాల్ కళ్ళనీళ్లు పెట్టుకోవడం చూసింది. కారణం ఏమిటని అడిగింది. నన్నేమీ అడగవద్దు, బాబా దర్శనానికి వెళ్ళకపోవడం నా జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు, నేనొక మూర్ఖుడిని. ఇప్పుడు నేను ఆయన్ను అవతార పురుషుడని పూర్తిగా నమ్ముతున్నాను అన్నారు జవాబుగా. బొంబాయిలోనే పుట్టి పెరిగిన జాల్ ఫిరోజ్ దస్తూర్ ఒక జొరాస్ట్రియన్ పూజారి కుటుంబానికి చెందినవాడు. డాలీ బాబా దర్శనానికి వెళ్ళిన తర్వాత బాబా పట్ల ఎంత మాత్రం విశ్వాసం లేని జాల్కు ఎక్కడ చూస్తే అక్కడ బాబా కనిపించడం మొదలైంది. డాలీ వెళ్ళిన మరుక్షణం నుండి ఈ దృశ్యం కనపడసాగింది. దీనిని తప్పించుకోవాలని జాల్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. కానీ బయట కూడా బాబా కనపడడం కొనసాగింది. ఏం చేయలేక నిస్సహాయుడై ఇంటికి తిరిగి వచ్చాడు. బాబా కనపడకుండా ఎలా తప్పించుకోవాలో ఆలోచించే సమయంలో అతనికి తెలియకుండానే కళ్ళ వెంబడి కన్నీళ్లు రావడం మొదలైంది. ఆ కన్నీరే అతనిలోని సందేహాలను కడిగివేయగా అప్పటి నుండి బాబా పాదాలను విడవకుండా పట్టుకునేలా చేసింది. ఆ రోజు బాబా దర్శనానికి ఆలస్యంగా వచ్చిన వారిలో నవసారి నుండి ఉన్నాడు. అతడు వృత్తిరీత్యా డాక్టర్. అతనికి 2 నిమిషాలు బాబాను దర్శించుకునేందుకు అనుమతి లభించింది. ఆ తరువాత ప్రసాదం కూడా ఇచ్చారు. డాక్టర్ భరూచా 1949వ సంవత్సరంలో సాకోరీలోని ఉపాసనీ మహారాజ్ ఆశ్రమానికి వచ్చినప్పుడు మొదటిసారిగా మెహర్ బాబా పేరు విన్నాడు. అక్కడ 2 వ్యక్తులు మెహర్ బాబా గురించి మాట్లాడుకోవడం విన్నాడు. బాబా తన ఆశ్రమాన్ని మూసివేసి కొద్దిమంది సహచరులతో భారతదేశం మొత్తం పర్యటించనున్నారన్న విషయం వారు మాట్లాడుకుంటున్నారు.
1952లో ఏర్పాటైన ఈ దర్శన సమయంలోనే డాక్టర్ భరూచాకు బాబాను మొదటిసారిగా కలుసుకునే అవకాశం దొరికింది. ఆసియానాలో ఏర్పాటైన ఈ దర్శన కార్యక్రమం అద్భుతమైన ప్రత్యేకతను సంతరించుకుంది. 1949 సంవత్సరంలో బాబా నవజీవనం మొదలుపెట్టి వెళ్లిపోయిన తర్వాత ఆయన సన్నిహితులకు, చిరకాల ప్రేమికులకు ఆయన సాన్నిధ్య భాగ్యం పొందడానికి లభించిన మొదటి అవకాశమే ఇది. నవజీవనం ప్రారంభమైనప్పటి నుండి కేటీ నారిమన్ ఆర్నవాస్ కు చెందిన అపార్ట్మెంట్ లో నివసిస్తోంది. 1923 సంవత్సరంలో బాబా బస్ చేసిన తఫ్టీ మ్యాన్షన్ లో సునామాసి ఖుర్షెద్ ఉంటున్నారు. ఎక్కడ వారిని అక్కడే ఉండమని బాబా ఈ స్త్రీలను ఆదేశించారు. ఆ సమయంలోనే బైజుల్తో కలిసి బాబా బొంబాయిలో ఉంటున్న దీనా తలాతి నివాసానికి వెళ్లారు. ఆమెకి 2 కూతుళ్ళు, 1 కొడుకు ఉన్నారు. బాబా బైజులు వెళ్లే సమయానికి జెరు అనే 1 కూతురు మాత్రమే ఇంటి వద్ద ఉంది. బాబా ఆమెతో, నేను మీ ఇంటికి ఒక మస్తును తీసుకువస్తాను, 1 గదిని సిద్ధం చేయగలవా అని అడిగారు. ఆ గదికి వేరే ప్రవేశ మార్గం ఉండాలి, దానికి 1 స్నానాల గది కూడా ఉండాలి అని బాబా సూచించారు. తలాతి ఇంట్లో అటువంటి గది ఒక్కటే ఉంది. ఆ గదిలోనే ఆ కుటుంబం వారంతా చేరి బాబా ప్రార్థన చేస్తూ ఉంటారు. జెరు ఆ గదిని చాలా జాగ్రత్తగా శుభ్రం చేసింది. బాబా ఇల్లంతా కదిలి తిరిగి ఆ గదిలోకి కావలసిన వస్తువులు, కుర్చీలు ఎంపిక చేశారు. వాటిని ఆమె ఆ గదిలోకి చేర్చింది. మంచం మాత్రం బరువుగా ఉండడం వలన దాన్ని మిగిలిన కుటుంబ సభ్యులు వచ్చే వరకు వేచి ఉండి వారి సహాయంతో దానిని మార్చమని బాబా సూచించారు. ఆమెతో, బాబా 1 మస్తును ఇక్కడికి 1-2 రోజుల్లో బైజులు తీసుకువస్తాడని చెబుతూ, మంచం ఇచ్చేస్తే మీరందరూ ఎలా పడుకుంటారు అని అడిగారు. దానికి జెరు, నేను నా సోదరి 1 మంచం మీదే సర్దుకుంటాం అంది. కానీ కొద్ది రోజుల అనంతరం బైజులు వచ్చి జెరుతో, బాబా నిర్వహించిన పని పూర్తయింది, ఇక్కడకు మస్తు రావడం లేదు అనే సమాచారం అందించాడు. ఇక్కడికి ఆ చాప్టర్ అయింది. నెక్స్ట్ చాప్టర్ లిటిల్ బీచ్, సౌత్ కెరోలినా. అక్కడ ఒక ఫోటో ఉంది చూడండి. తన ప్రాక్ పశ్చిమ శిష్యులతో లిటిల్ బీచ్ సెంటర్లోని బార్నా ముందు నిలబడిన బాబా ఫోటోలో కుడివైపున కనిపిస్తుంది ఎలిజబెత్. చూసారా? అగో ఎలిజబెత్ ఇక్కడ ఉంది కుడివైపున. ఆ సెంటర్ లో బాబా ఉన్నారు. అందరినీ చూడండి. అన్న స్టార్ట్ చేయి. 1944 సంవత్సరంలో మెహర్ బాబా ఆదేశానుసారం ఎలిజబెత్ ప్యాటర్సన్, నరోనా మేచ్వెల్లి కలిసి దక్షిణ కెరోలినా ప్రాంతంలోని మెట్రిల్ బీచ్ లో ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పారు. నవజీవనానికి ముందు 1949 సంవత్సరంలో వీరిద్దరూ భారతదేశం నుండి తిరిగి వెళ్లిన తర్వాత అమెరికాలో బాబా పర్యటన కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. బాబా కొరకు 1 ఇంటిని, స్త్రీలు బస చేసేందుకు 1 అతిథి గృహాన్ని, బాబా ప్రేమికులకు చిన్న చిన్న క్యాబిన్స్ ని నిర్మింపజేశారు. ఇంచుమించు వీటన్నింటినీ స్థానిక కాంట్రాక్టర్ ట్రూమ్యాన్ మూరే అనే వ్యక్తి నిర్మించాడు. ఈ నిర్మాణాలను కలుపుతూ రోడ్లను కూడా వేయించారు. పంట ధాన్యాలను భద్రపరిచేందుకు ఉపయోగించే 1 గిడ్డంగి హాలు, వేరొక ప్రదేశంలో చెక్కలతో చేయించింది ఉంటే దానిని మిట్టిల్ బ్రిడ్జ్ ప్రాంతంలోనికి తెచ్చారు. అక్కడ బాబా దర్శన కార్యక్రమాలకు ఉపయుక్తంగా ఉండేలా ఆ బార్ను సిద్ధం చేశారు. ఎలిజబెత్ నొరేనాలకు అమెరికాలోని బాబా ప్రేమికులు చాలా మంది సహాయం అందించారు. వారిలో డార్విన్ షా, ఫ్రాంక్ ఈటన్, జాన్ బాస్ ముఖ్యులు. 1948 సంవత్సరంలో నొరీనా ఎలిజబెత్ భారతదేశంలో ఉంటున్న సమయంలో రిట్రీట్ బాగోగులు చూసేందుకు డార్విన్ తన కుటుంబంతో సహా మెట్రిల్ బీచ్ కు తరలి వచ్చాడు. ఆ విధంగా అతను సుమారుగా 1 సంవత్సరం పాటు ఆ పనిలో ఉన్నాడు. ఈ కేంద్రాన్ని మొదట్లో మెహర్ సెంటర్ ఆన్ లేక్స్ అని పిలిచేవారు. ఆ అటవీ ప్రాంతంలో 2 మంచినీటి సరస్సులు ఉన్నాయి. సహజసిద్ధంగాను ఆధ్యాత్మిక దృష్టిలోనూ ఆ ప్రదేశం
రిట్రీట్ కు అనుకూలంగా ఉంది. అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఎలిజబెత్ నొరేనా బాబాను ఆహ్వానించారు. బాబా అనేక సార్లు తన పర్యటనను వాయిదాలు వేస్తూ వచ్చారు. చివరకు 1952 సంవత్సరం ఏప్రిల్ నెలలో భారతదేశం నుంచి బయలుదేరాలని నిర్ణయించారు. ఒక సందర్భంలో తాను మార్చి 31వ తేదీకి బదులు ఏప్రిల్ 10న బయలుదేరితే వారికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని బాబా డాంకిన్ ద్వారా ఎలిజబెత్ నొరేనాకు కేబుల్ ఇప్పించారు. వారు తిరిగి టెలిగ్రామ్ ఇస్తూ ఏప్రిల్ 10వ తేదీ వీలుగా ఉంటుందా అని బాబా మమ్మల్ని అడిగారు. అయితే ఆయన రావడం అంటూ జరిగితే మాకు ఏ రోజైనా వీలుగా ఉంటుంది అని తెలియజేశాడు. మరొక వాయిదా అనంతరం డాంకిన్ వారికి కేబుల్ పంపుతూ బాబా అమెరికా రావడం ఖాయం అన్న విషయాన్ని పదే పదే మీ అందరికీ తెలియపరచమని నన్ను ఆదేశించారు. మీ అందరి పశ్చిమ దేశ బాబా ప్రేమికుల కోరిక మేరకు ఆయన అమెరికాకు రావడం జరుగుతుంది. అంతేగాక భగవంతుని నిర్ణయాన్ని అనుసరించి కూడా తాను తప్పనిసరిగా అమెరికా రావాల్సి ఉంది అని బాబా చెప్పిన విషయాన్ని తెలియపరిచాడు. బాబా అమెరికాలో తన రక్తం చిందించవలసి ఉంది అని సూచనలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని భగవన్ నిర్ణయంగా బాబా చెబుతున్నారేమో కానీ ఆ సమయంలో ఆయన భావాన్ని ఎవ్వరూ గ్రహించలేకపోయారు. అమెరికాలో తన పర్యటన కొరకు చేసే ఏర్పాట్లలో సహాయం చేయమని బాబా మార్చి నెలాఖరులో డాంకిన్ ని అమెరికా పంపించారు. నొరీనాకు ఎలిజబెత్ కు ప్రత్యేక ఆదేశాలు కూడా డాంకిన్ ద్వారా పంపించారు. ఏరిచ్ పెండోలను ఆదేశిస్తూ భారతదేశంలోను పాకిస్తాన్లోను పర్యటించి తన ప్రేమోజ్వల జీవితం కొరకు ప్రజలను సిద్ధం చేయమని మరియు వివిధ ప్రదేశాలలో బాబా సెంటర్ను స్థాపించమని చెప్పి బాబా వారిద్దరిని దేశ పర్యటనకే పంపించారు. బాబా ఆ సమయంలో సంక్లిష్ట స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నారు. అది ఆ సంవత్సరం జూలై 10 వరకు కొనసాగుతుంది. పశ్చిమ దేశ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1952 ఏప్రిల్ 18వ తేదీ రాత్రి 11 గంటలకు మెహ్రా, మణి, మెహరు, గోహెర్, రానో, కిట్టీలతో బొంబాయి నుండి విమానంలో న్యూయార్క్ బయలుదేరారు. 1937 సంవత్సరంలో కేన్స్ ఫ్రాన్స్ పర్యటన జరిపిన తర్వాత 15 సంవత్సరాల వరకు బాబా పశ్చిమ దేశాలకు వెళ్ళనే లేదు. డాక్టర్ దేశ్ముఖ్, అతని కుటుంబము, గాడేకర్ మొదలైన సన్నిహిత ప్రేమికులు, మండలి వారు విమానాశ్రయంలో బాబాకు వీడ్కోలు పలికారు. 2 రోజుల తర్వాత ఆది సీనియర్, సరోష్, మెహర్జీ, గుస్తాద్జీ, నీలు న్యూయార్క్ బయలుదేరారు. విమానంలో బాబాకు మెహ్రాకు ఎదురుగా గోహెర్, రానో కూర్చున్నారు. బాబా తన కాళ్లను రానో కూర్చున్న సీటు వైపు చాపి కూర్చున్నందువల్ల రానో పక్కకు ఒదిగి కూర్చోవలసి వచ్చింది. విమానంలో ప్రయాణికులకు కావలసినవి తెచ్చి అందించే సిబ్బందిలో స్టూవర్ట్ ఒకరు ఒక పత్రాన్ని తెచ్చి రానోకి ఇచ్చి దానిని నింపమని చెప్పారు. రానో దానిపై వ్రాస్తుండగా బాబా ఆమెను ఎందుకు కదులుతున్నావు అని అడిగారు. విమాన సిబ్బంది సమక్షంలో బాబా తనను అలా అన్నందుకు రానో ఇబ్బంది పడింది. కానీ బహుశా కావాలనే బాబా అలా అడిగి ఉండవచ్చు. విమానంలో 2 పిల్లలు బాబాను చూస్తూ ఆయనకు ఆకర్షితులై ఆయన దగ్గరకు వస్తూ ఉండేవారు. బాబా చూపిన ఆప్యాయత వల్ల వారు బాబా వద్దకు రాకుండా ఉండలేకపోయేవారు. పిల్లల వల్ల బాబాకు ఇబ్బంది కలుగుతుందేమో అని తల్లి ఆందోళన పడి తమను క్షమించమని బాబాను కోరింది. ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 6:35 బాబా బృందం న్యూయార్క్ లోని ఐడిల్ వైల్డ్ విమానాశ్రయంలో దిగారు. ఎలిజబెత్ పాటర్సన్, మార్గరెట్ క్రాస్క్, డేలియా డిలియాన్, రువానో బోగ్లిసేవ్, డాంకిన్ వీరందరూ కలిసి బాబా బృందానికి స్వాగతం పలికారు. వారంతా ఆ రోజు పెన్ స్టేషన్ లోని హోటల్లో బస చేశారు. ఆ రోజు ఆదివారం కావడంతో చాలా వరకు రెస్టారెంట్లు మూసి ఉన్నాయి. అందువల్ల వారంతా ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్లి సర్దిపెట్టుకున్నారు. గోహెర్కు అస్వస్థతగా ఉన్నా కూడా బాబా ఆమెతో మామూలు కంటే ఎక్కువగా తినిపించారు. తరువాత ఆమెకు కొంచెం స్వస్థత చేకూరింది. ఇదే సందర్భంలో న్యూయార్క్ కు చెందిన జాన్ బాస్
బాబాను 5 నిమిషాల పాటు కలిశాడు. అతడు తరువాత ఆనాటి సంఘటన గుర్తు చేసుకుంటూ ఇలా వివరించారు. బాబా సన్నిధిలో నేను అద్భుతమైన దివ్యత్వాన్ని అనుభవించాను. దాన్ని ఎలా వర్ణించాలో నాకు తెలియదు. అలాంటి అనుభూతి అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ నాకెప్పుడూ కలగలేదు. బాబా యొక్క మహోన్నతమైన శక్తిని, అద్భుతమైన ప్రభావాన్ని అనుభూతి పొందాను. అదే సమయంలో ఏదో తెలియని ప్రత్యేకమైన ప్రశాంతత నాలో ఆవరించింది. ఆ సమయంలో గది బయట ఉన్న ఎలిజబెత్తో నేను, ఎలిజబెత్, ఏదేమైనా గాని బాబా నుండి అద్భుతమైన శక్తి, దివ్యత్వం ఉట్టిపడుతోంది అన్నాను. ఎలిజబెత్ నిజానికి బాబా ఏదైతే అయి ఉన్నారో అదే అని సమాధానం ఇచ్చింది. బాబా సరే నాన్న, ఇప్పుడు మనకి ఆపేస్తావా? 9:30 అయింది. అక్కడ మెసేజ్ పెట్టాక రిప్లై లేదా? ఎవరు రిప్లై ఇవ్వలేదు. అయితే ఆపేద్దాం. బాబా నాన్న ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు, ఒకసారి అడిగేస్తాను మరెందుకు. సాహిత్యం కూడా చెప్పుకుంటూ ఆనందిద్దాం. ఇది ఈ గీతం మొన్న నవంబర్ 10వ తారీఖున బాబా రాయించారు. ఇది ఏమిటంటే దీని క్యాప్షన్ అంటే శీర్షిక ఏమిటంటే బెహర్ అంటావు అని బాబా దాన్ని కృషి చేశారు. ఇది ఒక సినిమా పాట వరసే. ఆ సినిమా ఏదో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆ పాట జ్ఞాపకం ఉంది. అంటే దాన్ని బేస్ గా తీసుకొని మీకు బాబా ఈ పాట అందించారు. ఓ మానవా, మానవా, నరుడవు నీవనే శ్వాసను విడనాడితే తన్నుడవౌజువు, దేవుడవౌజువు. ఓ మానవా, ఓ మానవా. ఈ మానవ, ఓ మానవ అన్నటువంటి సంబంధాలు, ఈ సంబోధనలు రెండు. ఒకటేమో ఓ మానవ అని, రెండవది మానవ అని రెండో సంబోధన. ఓ మానవ, ఓ మానవ, ఏ భ్రాంతిమయ జగతిలో ఉంటున్నావో ఆ భ్రాంతి మీద నీ శ్వాస మానవ మానవ అంటున్నారు. ఓ మానవ, ఓ మానవ, నరుడవు నీవనే శ్వాసను విడనాడితే ధన్యుడవౌజువు, దేవుడవౌజువు. ఓ మానవ, ఓ మానవ. సాహిత్యం అనేది ఆయన ఆ చిరునవ్వులోనే ఉంది. బాబా చిరునవ్వులోనే సాహిత్యం అంతా ఉంది. ఆ చిరునవ్వు ఒక్కొక్కసారి ఆ కళ్ళల్లోంచి దాని యొక్క కాంతులు ప్రపంచం మీద మన మీద పడతాయి. ప్రపంచం మీద పడితే ప్రపంచం యొక్క స్థితిగతులు మారిపోతాయి. మన మీద పడితే మన స్థితిగతులు మారిపోతాయి. అయితే మారిపోయామన్న విషయం మనకు తెలియదు. ఇంతమందిని ఏం జరిగిందని, ఎవరు మనకు శాసించారని బాబా కోసం ఒక విధంగా చాలా చాలా అపేక్షపడిపోతున్నాం. ఎవరు శాసించారా మనల్ని? కాదు. ఎవరైనా ఏమైనా ఇస్తామని మనకి ఆశ చూపించారా? లేదు. మరి ఎందుకు బాబా అంటే ఇలాగ అపేక్షపడిపోతున్నావు? నిరంతరం బాబా 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 అనుకుంటూ ఉన్నాం. అంటే ఆయన ఆ కళ్ళల్లో, ఆయన ఆ మౌన వాక్కుల్లో అంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ పల్లవి ఓ మానవ, ఓ మానవ, నరుడవు నీవనే శ్వాసను విడనాడితే
ధన్యుడవౌదువు దేవుడవౌదువు ఓ మానవ, ఓ మానవ. ఇక్కడ మనం మానవులము అని అనుకుంటూ ఉన్నాం, మీరు లేరు అంటారు బాబా. మనం మన శాస్త్రాన్ని విడిచిపెట్టుకుంటున్నాం. ఉన్నాము ఉన్నాము అని మన పేరుతో మన యొక్క వ్యవహారాలతో మనం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం బాబాకి మన గురించి. మనం లేవన్నారు ఆయన, నిజానికి ఉన్నది నేను ఒక్కడనే అన్నారు. అయినప్పటికీ కూడా మనం ఆ శ్వాసను పోగొట్టుకోకుండా ఎప్పుడు ఉన్నామనే చేస్తూ ఉన్నాము. ఆయనకు కూడా బాబా నన్ను కాపాడవా, బాబా నాకు అది ఇవ్వా, బాబా నాకు ఇది ఇవ్వా అని ఆయన్ని ప్రతిభాస్తూనే ఉన్నాం. లేనోడికి ఏటిస్తాడు ఆయన? నువ్వు లేవంతుడికి ఏటిస్తాడు ఆయన? ఉన్నోడికి అయితే ఇస్తాడు. కానీ అంచట నరుడవు నీవనే శ్వాసను విడనాడితే ధన్యుడవౌదువు దేవుడవౌదువు ఓ మానవ, ఓ మానవ. ఇక్కడ బాబా చరణంకి వచ్చేసరికి లేవసను నీ విలను సత్యమిది నమ్ముమురా. ఎలా అంటున్నారు చూడండి. దేవసను నీ విలను సత్యమిది నమ్ముమురా. అనాదిగా అనాది ఉన్నదొకటి విశ్వములు, అనాదిగా అనాది ఉన్నదొకటి విశ్వములు. యుగ యుగము ఆ ఒకటి వస్తున్నాడురా అతడే నీవురా. యుగ యుగము ఆ ఒకడే వస్తున్నాడురా అతడే నీవురా. ఎంత గమ్మత్తుగా రాయించారు చూడండి. ప్రయత్నాన్ని నా మీద పెడతాడు ఆయన, కానీ ప్రసాదం ఆయన ఇస్తాడు. ఎంత అబ్రప్ట్ గా అంటున్నారు చూడండి. లేవసలు నీ విలను, నువ్వు లేవు, ఈ ప్రపంచంలో నువ్వు లేవు. సత్యమిది నమ్ముమురా. సత్యం నేను చెప్పింది, నమ్ము, నువ్వు లేవు. ఈవెన్ గాడ్స్ బుక్స్ కూడా ఇదే మనకు చెప్పింది. మనల్ని బిందు ఆత్మలుగా బాబా సంబోధించి ఉన్నది నేను ఒక్కడే, మీ అందరి ద్వారా ప్రయాణం చేస్తుంది నేనే అని 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో ఆయన యొక్క మానవ రూపంలో ప్రయాణం చేస్తున్న భగవంతుడని 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో 6వ స్టేట్ లో ఆయన మనకు చెప్పడం జరిగింది. మరి మనం లేము అని ఆయన అంత స్పష్టంగా చెప్తే ఉన్నామని మనం ఎందుకలా పిచ్చైపోతున్నాం? లేవసలు నీ విలను సత్యమిది నమ్ముమురా. అనాదిగా అనాది అయి ఉన్నదొకటి విశ్వములు. అనాదిగా ఫ్రమ్ యాన్షియంట్ టైమ్స్ అనాది అయి ఆయనే యాన్షియంట్ వన్, యాన్షియంట్ టైమ్స్ యాన్షియంట్ వన్ గా అనాదిగా అనాది అయి ఉన్నదొకటి విశ్వములు. అనాదిగా అనాది అయి ఉన్నదొకటి విశ్వములు.